బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచికంగా దాడి చేసిన ఘటన కుత్బులాపూర్ జిడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. దాడిని స్కూల్ పక్కన ఒక ఇంటిపై నుంచి ఒక యువకుడు వీడియో రికార్డ్ చేశాడు. నిన్న సాయంత్రం నుంచి బయట చిన్నారి ఆహారం తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్కు తరలించారు. చిన్నారిపై పాశవికంగా దాడి జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు చిన్నారిపై జరిగిన ఘటనపైన ఆయన్ను పిఎస్కు తరలించారు పోలీసులు. నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచిక దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, నర్సరీ చదువుతున్న చిన్నారిపైన స్కూల్ ఆయా పైశాచికంగా దాడి చేసిన ఘటన కుత్బులాపూర్ జిడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ పూర్ణిమ స్కూల్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చేతులు ఎలా వచ్చాయో ఏమో గానీ మొత్తానికైతే ఒక చిన్నారి మీద అక్కడే పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆమె దాడి చేసినటువంటి వ్యవహారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. షాపూర్ నగర్ లో గల ఉన్నటువంటి పూర్ణిమ స్కూల్ ఏదైతుందో ఆ పూర్ణిమ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. నర్సరీ చదువుతున్నటువంటి చిన్నారి పైన స్కూల్లో పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆమె విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు. దాడిని స్కూల్ పక్కనే ఇంటిపై నుండి వీడియోలు రికార్డ్ చేసినటువంటి ఓ యువకుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇవ్వడంతో వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఆహారం తీసుకోకపోవడంతో ఆ చిన్నారిని ఈ రకంగా కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా అంటే తీవ్ర జ్వరంతో రామ్ హాస్పిటల్ కు ప్రస్తుతం ఆ చిన్నారిని తరలించడం జరిగింది. అసలు ఏమైంది అంటే ఆ చిన్నారి ఏమయ్యింది అనే దానికి సంబంధించి తల్లిదండ్రులంతా కూడా ఆరా తీశారు. అలా ఆయా పూర్తిగా కూడా ఆ చిన్నారి మీద దాడి చేసినట్టుగా అయితే తెలిసిపోయింది. దీంతో ఆ చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో స్థానిక హాస్పిటల్కి అయితే తరలించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఫిర్యాదు అయితే చేశారు. ఘటనకు సంబంధించి వీడియో ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. దాడికి చేసినటువంటి ఆయాను పోలీస్ స్టేషన్ కు పిలిపించినటువంటి పోలీసులు ప్రస్తుతం విచారించడం జరుగుతుంది. ఏది ఏమైనా అది ఎంత రీజన్ అయినా ఏమైనా కానీ చిన్నారి వ్యవహారం పట్ల ఆయా ప్రవర్తించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఆ స్కూలు ఏ విధంగా పనిచేస్తుంది, ఆ స్కూల్లో ఎటువంటి మెయింటెనెన్స్ ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఏమైనా సరే ఆ స్కూల్ పైన అదే విధంగా ఆయా మాత్రం ఖచ్చితంగా తీసుకోక తప్పదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. అయితే మధు, చిన్నారిపైన పూర్ణిమ స్కూల్లో పనిచేసే ఆయా పైశాచిక దాడిపైన పూర్ణిమ స్కూల్ యాజమాన్యం స్పందించిందా మధు? వాళ్ళు అంటే ఇటువంటి ఘటనలు అనేవి వాళ్ళు ఏ స్కూల్ అయినా ఏదైనా ఒకటే ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దాడి అంత తీవ్రంగా జరగలేదు. ఇటువంటి కాకమ్మ కథలు కట్టుకథలు చెప్పడంలో ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా అలానే చెప్పినప్పటికీ కానీ దెబ్బలు కొట్టే విధంగా చెప్పు తీసుకొని కొట్టే విధంగా సమాధానం ఉంటే తప్ప స్కూల్లో ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మారవు. లేకుంటే ఇలానే చూసినట్టుగా కూడా ఇటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. చిన్నది అది ఏదో 10th ఇంటర్ చదివే వాళ్ళ మీద దాడి చేసినా ఒప్పుకోరు. అలాంటిది చిన్నారి మీద దాడి చేయడం అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను బట్టలు పిచ్చి కొట్టి విధంగా కూడా పరిణామాలు తీసుకోవాలి. అలా తీసుకుంటే తప్ప ఏదో చదువులు చెప్తున్నామని లక్షల ఫీజులు తీసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది తీవ్ర పరిణామాలకు దాడి తీస్తుంది. వాళ్ళని ఎవరైతే దాడి చేశారో అది ఆయా కావచ్చు, స్కూల్ యాజమాన్యం వాళ్ళందరినీ కదా రోడ్డు మీద నిలబెట్టి ఇటువంటి చిన్న విషయంలో దాడి చేసి ఇలానే ఉంటుంది అనేటటువంటి లాగా సమాధానం ఇస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. మధు, గతంలో పూర్ణిమ స్కూల్లో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఆయా పైన గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా మధు? అటువంటిది ఏమీ లేదు. ఇప్పటి వరకు అటువంటివి బయటికి రాలేదు. కానీ
ఈమె వీడియోలో బయట పడింది కాబట్టి వీడియో వ్యవహారం బయటకు వచ్చింది. సో వీడియోలో ఈ చిన్నారి పట్ల ఒక పక్క బిల్డింగ్ లో ఉండేటటువంటి యువకుడు రికార్డ్ చేస్తారు, బయటకు వచ్చింది. అదే వీడియో రికార్డింగ్ కానటువంటి ఎంతమంది చిన్నారుల మీద ఈ స్కూల్ యాజమాన్యం కావచ్చు, లేకపోతే అదే ఆయా ఎంతమంది వ్యవహారంలో ఎలా ప్రవర్తించింది, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఇక పైన ఇటువంటి వ్యవహారాలు జరగకుండా ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకనుకుంటే ఇది తరచుగా జరుగుతూ ఉండడం, చిన్నారుల మీద దాడి చేస్తూ ఉండడం అనేది చాలా తీవ్రం. మనం కూడా విజువల్స్ చూస్తున్నాం కదా, మనకు లెఫ్ట్ సైడ్ లో ఏదైతే మనకి విజువల్స్ కనబడుతున్నాయో ఆ విజువల్స్ లో చూడవచ్చు ఎంత దారుణంగా అసలు మనిషి అయినా అనే విధంగా కూడా ప్రవర్తిస్తుంది. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ చిన్నారిని మనం ఎంత చెప్పినా తక్కువే. చెంపదెబ్బలు కొట్టినా, చెప్పుతో కొట్టినా, ఏదైనా సరే, ఎంత చేసినా సరే అది తీరని, అంటే ఆ చిన్నారికి జరిగినటువంటి అన్యాయం విషయంలో అది చాలా చిన్నదే అవుతుంది. కానీ శిక్ష లా అండ్ ఆర్డర్ ప్రకారం జరగాలి కాబట్టి పోలీసులు డెఫినెట్ గా చిన్నారి వ్యవహారంలో జరిగినటువంటి తీరు పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కూడా ఆ స్కూల్ యాజమాన్యంతో వాళ్ళు తరచుగా సీసీ కెమెరాలు పెట్టడం, నాట్ ఓన్లీ ఈ స్కూల్, అన్ని స్కూళ్ళలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. చిన్నారులు వాళ్ళకి తెలియనప్పుడు తెలిసి బుద్ధి ఉండి కడుపుకు అన్నం తినేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో, తెలివి ఉన్నటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు కడుపుకు అన్నమే తింటారు. అసలు అన్నం తినేటటువంటి వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి ఆ చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, భద్రంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా జీతాలు తీసుకుంటూ ఎవరైతే ఫీజులు కడతారో ఆ ఫీజుల ద్వారా జీతాలు తీసుకుంటూ ఈ రకంగా ప్రవర్తించేటటువంటి ఇటువంటి మనుషులను, ఇటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఎంత దారుణం మనం విజువల్స్ చూస్తున్నాం కదా, మనకు కనపడుతుంది. ఆ విజువల్స్ అంతా కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆమె ప్రవర్తించేటటువంటి తీరు, వ్యవహరించినటువంటి తీరంతా కూడా. ప్రస్తుతం ఆ చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి భోజనం చేయకుండా భయంతో ఉండడంతో అక్కడే జ్వరం వచ్చింది. ఆ జ్వరం రావడంతో ఇంకా తల్లిదండ్రులు కూడా అనుమానం వచ్చింది, ఏమైందని. అప్పుడు ఈ వీడియో బయటికి రావడంతో ఆ వీడియో అనుగుణంగా విచారణ జరిపితే ఈ బాలిక వ్యవహారంలో అక్కడే పనిచేసేటటువంటి ఆయా ఎవరైతే ఉన్నారో ఆయా తీరు బయటికి రావడంతో ప్రస్తుతం అదంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఆ దర్యాప్తులో ఈ చిన్నారి ఒక్క విషయంలోనైనా గతంలో ఈమె ఇటువంటిది ఏమైనా చేస్తుంది. ఇప్పుడంటే వీడియోలో బయటకు వచ్చింది కాబట్టి ఇటువంటి దారుణాలు బయటపడ్డాయి. ఒకవేళ ఈమె ఇంతకంటే దారుణంగా ఇంకెంతమంది ప్రవర్తించి ఉండవచ్చు. మెంటాలిటీ కూడా, అంటే ఆమె అక్కడ ఆ చిన్నారి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించింది అంటే ఖచ్చితంగా క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి మనిషే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అంతకంటే ముందు ఎంతమందిని ఇలా టార్చర్ పెట్టింది అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం బయటికి రావాల్సినటువంటి విషయం. చూడాలి, నర్సరీ చదువుతున్నటువంటి చిన్నారి మీదనే ఈ స్థాయిలో ప్రవర్తించింది అంటే డెఫినెట్ గా ఆయా మెంటాలిటీ చాలా దారుణంగా ఉంటుంది. ఇటువంటి ఎంప్లాయీస్ అంటే ఈ విధమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడం అనేది పెద్ద నేరం. తెలిసినా గానీ, ఇంత జరిగినా తెలిసినా గానీ స్కూల్ యాజమాన్యం ఏం సమాధానం చెప్తుంది? చెప్పేటటువంటి సమాధానం అంతా కూడా ఒకటే, ఇక పైన ఇంకా ఇలాంటివి జరగవు, మేము కఠిన చర్యలు తీసుకుంటాము. ఇట్లాంటి కాకమ్మ కథలు, చెవులో పువ్వులు పెట్టేటటువంటి మాటలు అయితే చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు, రాసిస్తారు పేపర్ల మీద, ఎన్నెన్నో చెప్తారు. కానీ ఆ స్కూల్ చేసినటువంటి ఆ స్కూల్ యాజమాన్యం తప్పిదం 100% స్కూల్ యాజమాన్యం తప్పిదమే, 100% ఆయాది తప్పిదమే. సో ఇద్దరిది బాధ్యత ఉంది. ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారి పెట్టుకోవడం ద్వారానే కదా ఇప్పుడు ఆమె వచ్చేసి ఆ చిన్నారి మీద దాడి చేసింది. ఇలా తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చే విధంగా కొడుతూ ఉంటే అల్లారు ముద్దుగా పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకు ఎంత కడుపుపోతుంటుంది. ఆమెకేం జీతం తీసుకుంటుంది, ఇంత దారుణంగా కొడుతుంది. అదే వాళ్ళ కన్న బిడ్డలైతే ఈ విధంగా దాడి చేయరు. అలాంటి పరిజ్ఞానం, అలాంటి తెలివితేటలు కూడా లేకుండా ఈ విధంగా ప్రవర్తించింది అంటే ఖచ్చితంగా ఆమె సైకో మెంటాలిటీ ఉంటుంది. డెఫినెట్ గా ఆమెను పూర్తిగా కూడా ఆ స్కూల్ నుంచి తొలగించడమే కాదు, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇన్ ఫ్యూచర్ ఇటువంటివి అయితే బయటికి రావు. ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా మనం విజువల్స్ చూస్తున్నాం, స్క్రీన్ మీద కనబడుతుంది. అంత ఎవరికైనా అంటే విజువల్స్ లో చూస్తున్నటువంటి ఎవరికైనా సరే ఆ మహిళ ఆయా చేసినటువంటి పనితీరు ఎవరు చూసినా సరే వెంటనే చెంప పట్టుకొని లాగి ఒకటి చెంప మీద చెల్లుమని కొట్టేలాగా ఎవరికైనా అనిపిస్తుంది అది. ఎందుకంటే ఆ చిన్నారి వ్యవహారంలో అలా ప్రవర్తించినటువంటి ఆ చిన్నారి ఎంత బాధపడి ఉంటుంది, ఆమె ఎంత భయపడి ఉంటుంది. భయపడడం కాకుండా జ్వరం వచ్చి హాస్పిటల్ వరకు సిచ్యువేషన్ వెళ్ళేంత పరిస్థితి వచ్చిందంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. పాపలకి పిల్లలు విడిచిపెట్టినండి బస్కి వెళ్తుంది ఆయమ్మ
బస్కి వెళ్తుంటే ఆమె ఇడిచిపెట్టిపోతుంది. సార్లు చెప్పారు బస్సులో తీసుకెళ్ళొద్దు, ఇక్కడ ఇడిచిపెట్టిపో, ఆయమ్మ చూసుకుంటుంది అని చెప్పారు. ఆయమ్మ కూడా వచ్చేసరికి ఇలా కొడుతుంది. ఫస్ట్ వేరే వాళ్ళు చూసి వీడియో పెట్టారని మనకు తెలిసింది. ఆ చచ్చిపోతే ఏమైనా చేస్తారు. ఇంతకు ముందు ఏ స్కూల్ అమ్మా? పూర్ణిమ స్కూల్ మేనేజ్మెంట్ నిన్న చిన్నదే కదా వదిలేండి అన్నారు. పొద్దున్న లేచి నేను పోలీసుల దగ్గరికి వచ్చాము. వస్తే ఆయన వచ్చి నిన్న నైటే చూపించుకోమని చెప్పి నేను పట్టించుకోలేదని చెప్పేస్తున్నారు అనమాట.